స్టూడెంట్స్ 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ రీజన్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎగ్జామినేషన్ పర్పస్కి తెలుగు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలుగు పేపర్ క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. అదే ఫస్ట్ పేపర్ వస్తారు క్లియర్గా చెక్ చేసుకుంటే 10th జరుగుతుంది ఎగ్జామినేషన్ పేపర్ ఇది క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ 20 మార్క్స్ పేపర్లో క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని అదే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ క్లియర్గా అడుగుతున్నాడు రైజింగ్ స్టార్ అని చెప్పేసి మనకి అది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. 8 మార్క్స్ అని చెప్పేసి యాజ్ ఎ పద్యం ఇచ్చి పద్యం ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. పద్యం ప్రకారం క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేసుకోండి. అదర్వైజ్ ఆఫ్ యూ మనకి యూజ్ చేసే పర్పస్లో యాజ్ వెల్ పాఠ్య ప్రకారం రచయిత కవి గురించి యాజ్ నెక్స్ట్ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ యూ. నెక్స్ట్ కవి పరిచయం ప్రక్రియ గురించి యాజ్ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ వచ్చేసరికి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సారాంశం కూడా ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ అని చెప్పి సారాంశం ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పర్పస్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ వరకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి 2 చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ 100 యాక్షన్ ప్లాన్లో ఇంపార్టెంట్ పర్పస్కి ఉపయోగపడుతుందని చెప్పేసి పేపర్ వచ్చేసరికి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. మనకి ఇచ్చిన పేపర్లో ఫాలోఅప్ చేసుకోండి. క్వశ్చన్ యాజ్ ఎ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ పర్పస్కి ఉపయోగపడుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.